అయితే మంగళగిరిలో మీరు మీకు బియ్యం కార్డు ఉందా? బియ్యం కార్డు ఉందండి. ఏం ఇస్తున్నారు బియ్యం? బియ్యము పంచదార. అంటే బియ్యం మంచి బియ్యం ఇస్తున్నారు? మంచి బియ్యం ఇస్తున్నారు. పంచదార కూడా బాగా మంచి ఇస్తున్నారా? అదైతే చంద్రబాబు నాయుడు దానికి మీ పథకాలు ఒక బియ్యం కార్డు బియ్యమే వస్తున్నాయి. అంటే మీకు ఇల్లు ఉందా? ఇల్లు లేదండి. ఇంటి అద్దెకుంటున్నారు? అద్దెకుంటున్నాము. అద్దె కట్టలేకపోతున్నాము. ఇల్లు చాలా ఇబ్బందిగా ఉంది. చాలా ఇబ్బందిగా ఉంది. అయితే మీరు మధ్య టిట్కోల్లో ఇల్లు ఇచ్చారు అందరికి. రాట్లో మీకేం రాలేదా? రాలేదండి. రాలేదా? అయితే ఈ మధ్యన లోకేష్ గారు మరి ఇల్లులు ఇవ్వాలని చెప్పి, అంటే కట్టి ఇవ్వాలని, నివాస గృహాలు కట్టి ఇవ్వాలని ఒక ప్లాన్ వేస్తున్నారు. ఆ ప్లాన్ మరి ఎంతమంది తెలిసిన 10 మందికి అట్లా అన్నారు. ఎక్కడ స్థలాలు చూసి మీరు ఎన్టీఆర్ నివాస గృహాలు లాగా కట్టి మీకు ఇస్తారు. అయితే మీరు ఏం చేయాలంటే ఒక పని చేయాలి. మీరు సర్టిఫికేట్ ఫార్వర్డ్ ఫిల్అప్ చేసి మాకు ఇల్లు కావాలని కొన్ని సమస్యలు చెప్పి శ్రీదేశం అక్కడ మీరు కాగితం ఇస్తే లోకేష్ గారు తెలియజేస్తారు. కంపల్సరీ పని చేయండి. మరి మాకు ఇల్లు లేదండి. అద్దె కట్టుకోలేక పిల్లలతో అల్లాడిపోతున్నాం. అది ఇస్తే ఆయన పుణ్యం కట్టుకున్నాడు. ఈసారి కూడా మీ వారు కూడా పెద్దగా పని చేయరండి. ఆయన కూడా ఆయన పని చేయరు. రెక్కల కష్టం మీద బతుకుతున్నాం. అద్దెలు కట్టుకోవాలంటే కట్టుకోలేకపోతున్నాం. బాగా ఇబ్బందిగా ఉంది. అసలు బాగా నరకంగా ఉంది. మీరు వస్తే చంద్రబాబు నాయుడు గారు వస్తారు, ఇల్లు ఇస్తారని చెప్పి ఎంతో ఆశలు ఎదుర్కొంటున్నారు. ఆయన ఇస్తే ఆయన పేరు ప్రభుత్వం గెలిపించుకున్నందుకు మనకి అసలు ఆయన రావాలి, ఆయన గెలవాలి అని ఆశతో వేశారు. ఓట్లు మొత్తం తెలుగుదేశం పార్టీకి అసలు అబ్బాయి అదే వచ్చి అడిగినా గానీ మీకు ఇల్లు ఇప్పిస్తామండి అని చెప్పి ఓట్లు ఏమని అడిగారు. అడిగారు కాబట్టి ఇప్పిస్తారు. ఆయన రావాలి ఈసారి, మాకు ఆయనే కావాలి. ఊరు ఎమ్మెల్యే లోకేష్ గారు కదా, లోకేష్ గారు కంపల్సరీగా మీకు బాగా మెజార్టీతో గెలిపించారు కాబట్టి మీ కోరిక తీర్చాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. ఉంది కాబట్టి మీరు తీర్పిస్తాడు, తీర్పిస్తాడని ఆస్తిగా ఉంది మీకు. మీ ద్వారాగా మరి ఇల్లు వచ్చిన తర్వాత లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. అందరూ చెప్పాలి. ఆయన ఫోటో పెట్టుకొని రోజు ఆయన ఇల్లు ఇప్పియాలే కానీ ఇల్లు ఇప్పియాలే కానీ ఆయన్ని మీరు చేసినందుకు లోకేష్ గారు ధన్యవాదాలు చెప్పాలి కదా. ధన్యవాదాలు అండి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు.